మనుషుల దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో అది అవసరమా? దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉండాలో అది అవసరమా? ఏది మనం కోరుకుంటున్నాం? మనుషులు ఎదుట ఉండటానికా, దేవుని ఎదుట ఉండటానికా? ఆలోచన చేయండి. ఇట్స్ అప్ టు యూ. ఒక్క యోసేపు బ్యాడ్ కంపెనీల మధ్యలో ఉన్నా తాను మార్చుకోలేదు, స్థిరంగా ఉన్నాడు. ఒక కర్ర 11 కర్రల మధ్యలో ఉన్న తన పద్ధతి మారలేదు. తాను అలాగే తన ఒరిజినల్ ప్రతిష్ట ప్రకారంగా అది మరలా పుష్పించింది, ఫలించింది. అది పూలు ఫలాలు కాసాయి. వీటన్నిటి మధ్యలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, వారి బలహీనతను నువ్వు తాకకూడదు, ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు.